హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఈరోజు మీ ఫోన్ల నుండి భారీ శబ్దం రాబోతుంది. మీరు భయపడకండి, అలాగే కంగారు పడకండి. మరి మీ మొబైల్ నుంచి ఎందుకు భారీ శబ్దం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా మీరు ఈ శబ్దం ఎందుకు వస్తుందో పూర్తిగా తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఎవరైనా మీలో నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, అలాగే మన ఇండియాలో భారతదేశంలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, ప్రపంచంలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి ఎప్పటికప్పుడు అయితే మీ ముందుకు నా వీడియోస్ రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వండి, పెన్షనర్లకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, విడుదల చేసే పెన్షన్లు అయినా సరే, లేటెస్ట్ సమాచారం అయినా సరే ఎప్పటికప్పుడు అయితే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరడం అయితే జరుగుతుంది. మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేసుకోర్రి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో మరొక 10 మందికి చేరే అవకాశం అయితే ఉంది. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ షేర్ చేసుకోర్రి. వీడియోని షేర్ చేయుర్రి. షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అయితే ఉంది. అలాగే కామెంట్ చేయండి. మీకేవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ని అలర్ట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ దేని గురించి అంటే, ఎప్పుడైనా ఇండియాలో సునామీలు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి, పిడుగులు పడ్డప్పుడు కానివ్వండి, లేదా గ్యాస్ లీకేజ్ అయినప్పుడు కానివ్వండి, ఇలాంటి అత్యవసర పరిస్థితులు అయితే లక్షలాది మంది వ్యక్తులకు లేదా మన ఇండియాలో ఉన్న అందరికీ అయితే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఈ సిస్టమ్ పనిచేస్తుందో లేదో అని కేంద్ర ప్రభుత్వం అయితే పరీక్షించనుంది. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలలో కూడా యూటీ సహాయంతో రాజధానులతో ఈ టెస్టునైతే జరిపించనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ప్రాసెస్లో అయితే మీ మొబైల్కి పెద్ద శబ్దంతో కూడిన ఎమర్జెన్సీ అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇలా రావడం ద్వారా మీరు ఇది ఏ విషయమో ఎందుకు వచ్చిందో అని కంగారు పడకండి అని కేంద్ర ప్రభుత్వం అయితే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థ పనితీరును టెస్ట్ చేయడానికే ఇలా పెద్ద మీ మొబైల్కు అలర్ట్ పంపించడం జరుగుతుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం అంటూ ఏదీ లేదు. అలాగే ఇప్పుడు ఇలాంటి టైంలలో, డిజాస్టర్స్ టైంలలో ముఖ్యమైన సమాచారాన్ని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని చేరవేయడమే ఈ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం.